కానీ ఉప ఎన్నికలల్లా మీరందరూ ఆలోచన చేసిండ్రు, లేదా మీరందరూ లేదా కేటీఆర్ వాళ్ళ బంధువు గెలవాలని ఈ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించిండ్రు. ఆయన చెప్పిండు ఆనాడు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తా, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేపిస్తా అని ఆనాడు మాటలు నమ్మిండ్రు. ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు శాసనసభలో మీ ప్రాంత సమస్యలను వినిపించడానికి మీ గలమై మీ ప్రాంత సమస్యలను వినిపిస్తా అన్నాడు. మరి ఈరోజు 3 ఏళ్ల కాలం పూర్తి అయింది. రఘునందన్ రావు గారు ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు తెచ్చిండా? మీ ప్రాంత అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డా? లేకపోతే శాసనసభలో మీ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించి ఈ ప్రభుత్వం మెడలు ఏమైనా వంచిండా? ఆలోచన చెయ్యండి. ఇవాళ రఘునందన్ రావు గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉంటే, నరేంద్ర మోడీతో ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ తెచ్చుంటే, నరేంద్ర మోడీతో ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుంటే, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించి ఉంటే, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఓ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినుంటే రఘునందన్ రావు గారు ఈసారి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగే అధికారం ఉంటుండే. వారు ఆ పని చేయలేదు. వారు ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ రాజకీయాలలో మునిగి తేలి వాళ్ళ నాయకుల్నే నరేంద్ర మోడీని, అమిత్ షాను, వాళ్ళ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో ఆయన బిజీగా ఉన్నాడు తప్పితే మన దుబ్బాక కోసం ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలే.